మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా గురువు అంతా పనిచేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్గా, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతోటి కూడా భాగస్వాములుగా ఉన్నందుకు కూటమిలో ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రిడామినెంట్ ప్లేసెస్, ఆయన పాపులారిటీ ఉన్న ప్లేసెస్ లైక్ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి చాలా చోట్ల వెళ్లాల్సి వచ్చింది. అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్లాల్సి వచ్చింది. మన పిఠాపురం కూడా 3-4 సార్లు దాకా వచ్చారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మొత్తం ఏపీ అంతా తిరగాల్సి వచ్చింది. సో కేవలం మేము ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నించాం. ఎంతో కొంత ఆయన పిఠాపురంలో పూర్తిగా చేయలేకపోవడం అనేది ఉన్నా కూడా మేమందరం నిలబడ్డాం. అయితే పార్టీకి ప్రెసిడెంట్ అవడం వల్ల, కూటమిలో భాగస్వామ్యం అవడం వల్ల ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రచార బాధ్యతలు కానీ, ఈ మన స్టేట్ ఇష్యూస్ మాట్లాడే బాధ్యతలు కానీ ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఆయన అన్ని తిరగాల్సి వచ్చింది. బట్ మేమందరం కూడా ఏంటంటే ఇవాళ ఇక్కడ నగేష్ గారు, మహేందర్ రెడ్డి, అజయ్, మన మర్రెడ్డి గారు, స్వరూప, కడలీశ్వరి, శంకర్ గౌడ్, గారు, మన శివ నాయుడు గారు, ఇలా ఇంకా కడా నాయుడు గారు, వీళ్ళందరూ లోకల్గా ఉంటారు. అందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి వాళ్ళు రాలేదు చాలామంది. వాళ్ళందరూ చాలా జెన్యూన్గాను, అంటే కొన్ని ఎమోషన్స్కి అందరంలోనే వెళ్ళే ప్రాసెస్లో, కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు. సో ఇది జరిగింది. మీరు ఏదన్నా ప్రశ్నలు అడిగితే వాళ్ళందరూ సమాధానం చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడాల్సింది వాళ్ళు. ఎందుకంటే మేము ఎంత పని చేసినా గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది మరెడ్డి గారు, అజయ్ గారు, వీళ్ళందరూ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. స్వరూప్ కానీ, కడలీశ్వర్ కానీ, ఇంకా చాలామంది లేడీస్ ఉన్నారు, వీరమహిళలు, శంకర్ గౌడ్ అందరూ. సో లాస్ట్లో సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే ఫినిష్ మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళని కానీ అది అంత సమస్య కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడడానికి వాళ్ళు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈలోపు మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి అతిశయంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడుతున్నాం. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100%. మీ గెలుపుకి ముఖ్య కారకులు కూడా వైసీపీ అనుకుంటున్నాను. రిజల్ట్ రావాలి కదా సార్, ఇంకా ఇప్పుడే మనం కన్క్లూజన్ రావాలి. ఏమండి మరెడ్డి గారు కదా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్గా మరెడ్డి గారు ఉన్నారు. మీరు తర్వాత మాట్లాడతారు కదా, దాని తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న పెడతాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మేము ఒక కన్స్ట్రక్టివ్ వేలో నేను ఒక అద్భుతంగా తయారు చేయాలి. ఈ బాధ్యత పూర్వకమైనటువంటి ఒక సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్. అది టూ ఎర్లీ టు టాక్ ఆఫ్టర్ విన్నింగ్. సార్ 2019 పోలింగ్ కన్నా అప్పుడు పోలింగ్ శాతం కూడా ఎవరికి తెలియదు సార్. వివిధ రాష్ట్రాలకు కూడా వచ్చాక ఓట్లు వేయాలని చూస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నాం? ఈ అంటే ఎవరన్నారు కదా, ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం ఉంది. దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటి దాకా
ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచి వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీ కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటి సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనేమో అన్నది తీసుకున్న ఒక ప్రతిజ్ఞ, ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపూర్ ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మా ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేసారు. లవ్, ప్రేమ, ఇది తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు, కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అని. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా ప్రేమతో ఓటేశారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా కులాలు, మతాలు అన్నీ ఒక కులము, ఒక మతం అనేది లేదు. ఎందుకంటే చూసాం, ఆ ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూసుంటారు. సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతం. ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు, మాట్లాడటం వేరు. రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది, ఇప్పుడే మాట్లాడకూడదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసు. ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ నుంచి నమ్మకం. సార్, కూటమి పార్టీల పాత్ర ఎలా ఉంది, వాళ్ళ గురించి ఏమో చెప్పండి సార్. కూటమి పార్టీలు మీకు ఎలా పనిచేసాయి, మీ గెలుపుకి ఎలా సహకరించాయి, వాళ్ళకి మీరు చెప్పండి. అన్ని చోట్ల ఏదో 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప, మేబీ ఫ్యూ బంచ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తప్ప అన్ని వైపులా కూడా ఓటు బాగా ట్రాన్స్ఫర్ అయ్యింది. టీడీపీ ఎక్కడున్నా సరే జన సైనికులు, జనసేనలు అభిమానించే వాళ్ళు 95% చేశారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఇక్కడున్న దీంట్లో కూడా పిఠాపురం లాంటి మనం ఎక్కడున్న 21 నియోజకవర్గాల్లోనూ, ఎంపీ నియోజకవర్గాలను రెండింటిలో 90-95% బీజేపీ వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేశారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు, ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇదిగోలు చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి. అది వెరీ న్యాచురల్. ఈ టైప్కి ఇలాగే ఎలా అవుతారని మాకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ వాటి ఉన్న ఎలక్షన్స్ మాత్రం మనం టూ ఇయర్ టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు. జన సైనికుడు నిలబడి పనిచేశాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళు కదా, కుర్రోళ్ళు, పిఠాపురం చుట్టుపక్కల కుర్రోళ్ళు, యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటోకరాని పిల్లలు కూడా ఎర్రతో కండువ వేసుకొని రోడ్ల మీద వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. మాకు చాలా చోట్ల పోలీసు వారు ఏమంటే మీ కుర్రోళ్ళు ఎర్ర కండువ వేసేసుకొని అలరెక్కువ చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్. సార్, ఎర్ర కండువ అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. కానీ ఎర్రకండువ జనసేనది కాదండి. ఎర్రకండువ మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్పు ఉంటుందండి. అది మా కండువ, అది జనసేన కండువ కాదండి. దాన్ని కాశీ తువ్వాలు అంటారు పెద్దవాళ్ళు. ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ స్వెట్ చూసుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాప్ చేస్తుంది, చీప్.
అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ అంట. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు తువాలు తీసేవాళ్ళు. అదే అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండు వేసుకుని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్ర తువాలు వేసి తిరుగుతారు. ఎర్ర తువాలు రిప్రజెంట్స్ కామన్. లారీ డ్రైవర్లు కూడా లారీ డ్రైవర్లు, రిక్షా ఎక్కేవాళ్ళు, పొలంకెళ్ళ రైతు ఎవరైతే స్వేదం చిందిస్తారో వాడు ప్రతి స్వేదం చిందించే ప్రతి వ్యక్తి వెనక భుజం మీద దానికి సట్టికి నిదర్శనం ఎంత మరి దాన్ని తీసేయమంటే ఎలా తీసేయమంటారు? అసలు అది జనసేన కండువారు ఎలాగంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు నాకు విలువించారు కాబట్టి, దాన్ని గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి అది అట్లా. ఫైనల్గా సంభావాలు సిద్ధపడుతున్నారు. అది ఇప్పుడు 4 తర్వాత మాట్లాడాలండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. 2 ఇయర్లీ కాదు. మీరు అలాంటి ఎగ్జైటింగ్ వాటికి ఆన్సర్ చెప్పాలంటే మరాఠీ గారు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడండి.